న్యూ టీవీ తెలుగు. అసెంబ్లీలో సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులపై కూడా చర్చించాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన శాసనసభ పక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో ప్రస్తావించవలసిన అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలంతా సభలో జరిగే చర్చల్లో ఖచ్చితంగా పాల్గొనాలి. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలు అందరికీ ఇబ్బందికరంగానే తయారయ్యాయి. ఈ అంశంపై సీరియస్ గా స్పందించాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు. సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం చేయవద్దు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడితేనే ప్రజలు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. కాబట్టి ఎమ్మెల్యేలు అన్ని అంశాలపై అవగాహన కల్పించుకుని సభలో జరిగే చర్చల్లో పాల్గొనాలి. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాలేదు. శాంతి భద్రతల సమస్య ఉంది. దీనిపై సభలో చర్చించండి. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ చేస్తున్న వ్యాఖ్యలు అందరికీ ఇబ్బందికరంగానే తయారయ్యాయి. ఈ అంశంపై సీరియస్ గా స్పందించాలి అని పవన్ సూచించారు. సమావేశం అనంతరం ఒక్కొక్క ఎమ్మెల్యేతో పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమిటి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమిటి, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో సంబంధాలు ఎలా ఉన్నాయి, వారి నుంచి అందుతున్న సహకారం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ సమగ్ర చిత్రాన్ని 2 రోజుల్లో రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా మరోసారి సమావేశం నిర్వహిస్తామని వారికి స్పష్టం చేశారు. ఈలోగా తమ చేతికి వచ్చిన నివేదికల ఆధారంగా మంత్రులతో నేరుగా మాట్లాడతామని చెప్పారు. సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాల పరిమితిని నిర్ణయిస్తామని తెలిపారు.